కూసాలు కదిలిపోతున్నాయి. ఎక్కడికక్కడ తెగిపోతున్న కేబుళ్లు కలవరం పుట్టించేస్తున్నాయి. రేపో మాపో యంత్రాంగాలన్నీ కుప్ప కూలిపోవడానికే సిద్ధం. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోవడానికే సన్నద్ధం. ఇక గెట్ సెట్ గో చెప్పడం ఒక్కటే మిగిలిపోయింది. ఇంతటి బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య దేశం అధోగతికి అతి చేరువలో పడిందన్న అపఖ్యాతి సగటు సామాన్యుడి ఫ్యూచర్ని చీకటి కొట్లో బంధించేస్తోంది. ఫోకస్ చేసి చూడాలంటేనే ఎందుకో అదో రకమైన ఆందోళన. ఒక న్యాయ వ్యవస్థ, ఇంకో శాసన వ్యవస్థ, మరో పాలనా వ్యవస్థ, వీటికి తోడు నాలుగో స్తంభంగా మనం పిలుచుకుంటున్న మీడియా. నాలుగంటే 4 మూల స్తంభాలు ఇవాళ బోన్లో నిలబడ్డ నేపథ్యం ఇది. ఆల్ ద 4 ఎస్టేట్స్ ఆన్ ఎడ్జ్. చారిత్రాత్మకమైన అంతిమ తీర్పులు రాసుకోవాల్సిన ఒకానొక సీనియర్ జడ్జ్ ఏసీబీ పోలీసుల చంకల్లో చేతులు ఇరికించుకుని బేలగా నడిచిపోతున్న దైన్యం. ఒక డీజీపీ స్థాయి ఐపీఎస్ మనిషి నాన్ బెయిలబుల్ వారెంట్ నుంచి పారిపోయి హైడ్ అండ్ సీక్ ఆడేసుకుంటున్న ఇంకో దీనావస్థ. జనామోదం దక్కుతోందన్న భరోసాతోనే బతికేసే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు జైలు గది లోపల నుంచే రాష్ట్రపతి ఎన్నికల గురించి సమాలోచనలు చేస్తున్న ఇంకో వైపరీత్యం. కాస్త వెనక్కెళ్లి చూస్తే మీడియా మీద రౌడీజం చేయించిన కేసులో జైలుకెళ్లిపోతున్న ఒక ముదురు స్వామీజీ. దైవత్వాన్ని సైతం సంక్షోభంలోకి నెట్టేసిన ఈ నిత్యానందుడు ఇక్కడ మనకో సాపత్యంగానే పనికొస్తారు. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందల్లా చర్లపల్లి జైల్లో విశ్రాంతి తీసుకుంటున్న మన పట్టాభి సారు గురించి మాత్రమే. స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అనబడే న్యాయదేవత కళ్లకు గంతలు కట్టుకుంది కాబట్టి బతికిపోయింది. లేకపోతే సాక్షాత్తు తన మాన ప్రాణాల్ని కాపాడాల్సిన ఒక న్యాయమూర్తి కాసులకు కకృతి పడ్డారన్న అలిగేషన్స్ ని జైల్లోపలి తొయ్యబడుతున్న దృశ్య రాజాన్ని చూడలేక అల్లల్లాడిపోయేది. బెయిల్ ఉత్తర్వుల్ని అమ్మకానికి పెట్టిన పట్టాభి ఎపిసోడ్ కంటే ముందు జ్యుడిషియరీలో ఇటువంటి తలవంపులు తెచ్చే అఘాయిత్యాలు జరగనే లేదా? ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ కేసుల్లో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్న ఒక జడ్జిని సిబిఐ అరెస్టు చేసిన ఘటన గత సంవత్సరమే జరిగింది. అంతకుముందు కోల్కతా హైకోర్టు జస్టిస్ సౌమిత్రా సేన్ మీద రాజ్యసభ అభిశంసనకు పిలిపించింది. కానీ ఆ లోపలే ఆయన రాజీనామా చేసి ఎస్కేప్ అయిపోయారు. దురదృష్టవశాత్తు అవినీతి అనేది ఇప్పుడు ఒక మామూలు విషయం. తప్పుడు మాటల డిక్షనరీ నుంచి అదెప్పుడో తప్పించుకుపోయింది. ఇటువంటి రోజుల్లో రాజ్యాంగానికి మూల స్తంభాలు లాంటి ఆ 4 ఆయువు పట్లు కూడా అవినీతికి ప్రభావితం అవ్వడమే భయపెడుతోన్న అంశం. జ్యుడిషియరీ అనే ఒక ప్రధానమైన ఆర్గాన్ కి కూడా కరప్షన్ క్యాన్సర్ సోకితే ఇక న్యాయం కోసం నేనెక్కడికెళ్లి మొరపెట్టుకోవాలి అన్నది సామాన్యుడి ఏడుపు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే క్రమంలో జ్యుడిషియరీకి అందులోని వ్యక్తులకు అపారమైన శక్తినిచ్చింది, స్వేచ్ఛనిచ్చింది మన రాజ్యాంగం. మరి వీళ్ళకెందుకు ఈ కక్కుర్తి, కుక్క బుద్ధి? ఇది మా ఒక్కరి అభిప్రాయం మాత్రమే కాదు.
జనంలో నుంచి కనిపిస్తున్న ఆవేశం, ఆక్రోశం కూడా. గాలికి అయాచితంగా దొరికిన బెయిల్ దగ్గరికే వద్దాం. గనుల్ని తవ్వుకోవడం, దానికి అడ్డుపడే మనుషులకు గొయ్యి తవ్వడానికైనా వెనకాడకపోవడం గాలి బ్రదర్స్ సాగించిన మాఫియా. అంతటి శక్తిమాన్లు వీళ్ళు. ధనబలంతో అలా బలిసిపోయారు కనుకనే ఏకంగా జడ్జికే ఎత్తు పెట్టబోయారు. దానికోసం ఒక రౌడీ షీటర్, ఒక మాజీ జడ్జ్, ఇంకో పొలిటీషియన్ ఒక సిండికేట్ ను నిర్మించుకుని జడ్జి కోసం 60 కోట్లు ఖర్చు పెట్టి ఒక బుట్ట నల్లేసుకుంది గాలి సామ్రాజ్యం. కాకపోతే ప్రలోభాలకు లొంగాలా వద్దా అన్న విచక్షణ లోపించడం వల్లే ఈ పట్టాభి చివరికిలా బుక్ అయిపోయారు. జడ్జిలైతే ఏంటి, వాళ్ళు మానవ మాత్రులు కాదా? చీము నెత్తురు ఉండదా? ఉప్పు కారం తినరా అంటూ వినిపించే ఒక మానవీయ కోణం కూడా ఇక్కడ అత్యంత ప్రమాదకరం. దేశవ్యాప్తంగా జరిగే రోజువారీ జ్యుడిషియరీ మరాథాన్ నుంచి వేలాది తీర్పులు వెలువడతాయి. మరి వాటన్నింటినీ అనుమానపు కళ్లతోనే చూడాలా? తీర్పులిచ్చే ప్రతి జడ్జి మీద భూతద్దం పెట్టాల్సిందేనా? మళ్లీ మళ్లీ శోధించుకోవాలా? ఇదొక అంతు చిక్కని సంక్షోభం. జడ్జీలిచ్చిన తీర్పుల మీద ఈకలు పీకితే అది ఉల్లంఘన కిందికే వస్తుంది. నాకైతే ఇక్కడో చిన్న సవరణ అవసరమేమో అనిపిస్తుంది. జడ్జీలిచ్చే ప్రతి తీర్పు విశ్వసనీయంగా ఉండాలి. సరే, వీలైనంత పారదర్శకత కూడా ఉండాలన్నది రాజ్యాంగం చెప్తున్న మాట. మరి వెలువరించే ప్రతి తీర్పును సదరు న్యాయమూర్తులే సొంతంగా విశ్లేషించి బయటికి చెప్పుకునే వెసులుబాటుంటే బాగుంటుందేమో. ఫలానా తీర్పు ఫలానా నేపథ్యంలో ఇవ్వడమైంది, ఫలానా ఆధారాల మూలంగానే ఫలానా తీర్పు రాయబడిందంటూ జడ్జీలే వివరణ రాసిస్తే ఈ అవినీతి క్యాన్సర్ ధర్మాసనాల దాకా పాకిపోకుండా చూడొచ్చన్నది ఒక వాదన. కాకపోతే ఇటువంటి అమెండ్మెంట్స్ అన్ని చెప్పుకోవడానికే తప్ప పార్లమెంటు పుస్తకాల్లో రాసుకోవడానికి పనికి రాకపోవచ్చేమో. అటార్నీ జనరల్ దగ్గర నుంచి ఆర్టీఐ కమిషనర్ల దాకా అన్ని నియామకాలు రాజకీయ పరంగానే జరిగిపోతున్న ఇవాల్టి నేపథ్యంలో మన జ్యుడిషియరీ సిస్టమ్ మాత్రం పాలరాతి బొమ్మల తళతళ మెరిసిపోవాలని ఎలా ఆశించుకోవడం? ఇప్పుడు దొరికిపోయింది ఒక్క పట్టాభి మాత్రమే. దొరకని పట్టాభి రాముళ్ళు ఎంతమందో ఎవరికి తెలుసు? యువర్ ఆనర్, కెన్ యు ప్లీజ్ టెల్ మీ? పితృవాక్య పరిపాలకుడు ఒకరు అడవులకెళ్తే పితృ పరిపాలనా ప్రయోజకుడొకరు ఇక్కడ జైల్లో మగ్గిపోతున్నారు. చచా, ఏమిటా సాపత్యం? పోలికలు చెప్పడానికి కూడా ఒక హద్దుండాలి. కానీ అందరి తిక్కలకు లెక్కలు రాసుకునే కాలం వచ్చింది. అందుకే కొత్త లెక్కల మాస్టర్ల అవసరాల గురించి రాసుకోవాల్సిన అగత్యాలు పడుతున్నాయి. లెక్కల మాస్టర్ అంటే 2+2=4 అని చెప్పే మన పాత బడిపంతులని ఇన్నాళ్ళు మనం భ్రమల్లో మునిగిపోయాం. 2+2=0 అని చెప్పగలిగే కార్పొరేట్ ఆడిటర్లే ఇప్పుడు మన లెక్కల మాస్టర్లు. ఇవాల్టి రోజున సదరు బినామీ మాటలకు బ్రీఫ్ కేస్, షెల్ అంటూ కొత్త కొత్త టెక్నికల్ పదాలు పుట్టుకొచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నాయి. మనీ లాండరింగ్ అనే మాటలకు కూడా ఇటువంటి పదాల నుంచే ఆవిర్భావాలు జరిగిపోయాయని ఈ ఆధునిక లెక్కల మాస్టర్లు అనబడే చార్టర్డ్ అకౌంటెంట్స్ సెలవిచ్చేస్తున్నారు. దేశంలో జరిగిపోయిన కోట్ల 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 కుంభకోణాల్లో అతి ముఖ్యమైనవి ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అనబడే ఆర్థిక అవకతవకలు. కంపెనీల మాటన దాగున్న లెక్కల గారడీలు. ఇవి సామాన్య జనానికి పట్టవు. మనకే ఓ పట్టాన అర్థం కాని ఈ చీకటి లెక్కలు వాళ్ల బుర్రలకెలా తడతాయన్నది ఒక మౌలికమైన ప్రశ్న. ఇటువంటి లెక్కలకు, లావాదేవీలకు సాక్ష్యంగా ఉండాల్సింది ఆడిటర్లు అనబడే చార్టర్డ్ అకౌంటెంట్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ నిర్వహించే కఠినమైన పరీక్షల్లో కనీసం 45% మార్కులు వస్తేనే పాస్ అయినట్లు ధృవీకరిస్తారు. అంటే ఇది అందరూ ఆచామాచిగా రాసేసే పరీక్షలు కావన్నది ఒక నిజం. ఇందులో ఉత్తీర్ణులయ్యే వాళ్లంతా ఒక రకంగా అసాధారణమైన సామర్థ్యం ఉన్న మేధావులనే భావించాలి. అటువంటి సంస్థ కూడా పార్లమెంటు నుంచి పుట్టిన 1965 చట్టం నిబంధనల మేరకే వ్యవహరిస్తుంది.
ఆయా ఆడిటర్ల ప్రాక్టీస్, నియామకాలు, మౌలిక సూత్రాలు, నైతిక వ్యవహార శైలి వంటివన్నీ మిగతా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్ల వంటి వృత్తి నిపుణుల మాదిరిగానే రూపొందించారు. వచ్చిన చిక్కల్లా ఒక ఆడిటర్ తాను అనుసరించాల్సిన విధి విధానాలను పాటించకపోవడమేనని చెప్పక తప్పదు. ఒక కంపెనీకి దాని ప్రమోటర్కు మధ్యన ఉండాల్సిన గీతను చెరిపేసి తాము నేర్చుకున్న విద్యతో ఒక ఆడిటర్ బాధ్యతారహితంగా ప్రమోటర్ పక్కన చేరిపోవడమే ఇవాళ ఇన్ని అనర్థాలకు మూల కారణమని చెప్పుకోక తప్పదు. ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టే మిగతా ఇన్వెస్టర్ల ఇంట్రెస్ట్లకు బాధ్యత వహించాల్సిన ఆడిటర్ కేవలం ప్రమోటర్ అవసరాలకు మాత్రమే పనిచేయడంతో ఘోరమైన తప్పిదాలు జరిగిపోతున్నాయి. ఇక అంతర్జాతీయంగా అద్భుతమైన ప్రొఫెషనలిజం ఉందంటూ మనం అరువు తెచ్చుకున్న ఎర్నెస్ట్ అండ్ యంగ్, ప్రైజ్ వాటర్, డెలాయిట్ వంటి సంస్థలు కూడా తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. మొన్నటికి మొన్న ఇటువంటి సంస్థల ప్రతినిధులు దర్యాప్తు సంస్థల ముందు చేతులు కట్టుకుని దోషులుగా నిలబడాల్సి వచ్చింది. కొంతమంది అయితే సత్యం కంపెనీ విషయంలో జైల్లో చిప్పకుడు కూడా తినాల్సి వచ్చింది. ఇవాళ జగన్ అక్రమాస్తుల కేసులో డెలాయిట్ కంపెనీ లేని విలువను చూపించి సాక్షి సంస్థకిచ్చిన ఒకానొక సర్టిఫికెట్ ఆ సంస్థను బజార్లో నిలబెట్టేసింది. సరే, నేరం రుజువయ్యే వరకు వీళ్ల మీద మరకలే పడ్డాయని అనుకున్నా ఆ మరకలు మంచివే అంటూ వీళ్లు నిబ్బరంగా ఉండగలరా? తాము నేర్చుకున్న విద్యతో రోగుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో, వాళ్లకు ఎటువంటి హాని జరగకుండా, తలపెట్టకుండా మానవతా దృక్పథంతో నడుచుకోవాల్సిన ప్రమాణ పత్రాన్ని చదివి సంతకం పెట్టిన తర్వాతే తాము డాక్టర్లుగా సమాజంలో చెల్లుబాటు కాగలమన్నది ఒకానొక నిజం. దాన్నే హిపోక్రటిక్ ఓత్ అని వ్యవహరించుకుంటున్నాం. అయితే అమల్లోకి వచ్చేసరికి, నిజ జీవితంలోకి అడుగు పెట్టేసరికి వాటి అర్థాలే మారిపోతున్నాయి. డాక్టర్ల డ్యూటీలకు, బాధ్యతలకు నిర్వచనాలే మారిపోయాయి. మొన్నటికి మొన్న ఒకానొక టాక్ షోలో ఆమిర్ ఖాన్ డాక్టర్ల అనైతిక ప్రవర్తన ఎంతటి చేటు చేస్తోందో, సమాజం ఎంత నష్టపోతోందో బుల్లితెర మీద సాక్ష్యాధారాలతో రుజువు చేస్తే ఆయన మీద ఏకంగా కోర్టుల ద్వారా దాడికి దిగిపోయిన కొంతమంది డాక్టర్లను ఏమని వ్యవహరించుకుందాం? ఆడపిల్లలు పుడతారని గర్భస్థ ఆపరేషన్లు చేసి భ్రూణ హత్యలకు పాల్పడేవాళ్లు, డబ్బు కోసం ఆశపడి ఊళ్ల మీద పడి గర్భ సంచీల్నే తీసేసే వాళ్లను, ఊచకోతలకు పాల్పడే నరరూప రాక్షసులకు ఉన్న తేడా ఏంటి? ఎక్కడుంది వాళ్ళు చదువుకున్న ప్రమాణ పత్రం? ఎక్కడిది ఆ హిపోక్రటిక్ ఓత్? ఇటువంటి వాళ్ల మూలంగా మొత్తం వైద్య వృత్తికే కళంకం కలుగుతోంది. ఆపదలో అనారోగ్యంతో ఉన్న వాళ్లను బతికించుకోవాల్సిన డాక్టర్లు ఇక్కడ ప్రాణాల్ని తీసేసే పనిలో పడిపోతుంటే ఇక ప్రమాణాల ఊసెత్తడం ఎందుకు? ఇలా రకరకాల వృత్తుల్లో ఉంటూ పూర్తిగా కాకపోయినా కొంతలో కొంతైనా సమాజ హితానికి తోడ్పడవలసిన ప్రొఫెషనల్స్ తమ నైపుణ్యాన్ని తెగనమ్ముకుని అదే సమాజం మీద తెగబడిపోవడం ఇవాళ మనం చూస్తున్న ఒకానొక చోద్యం. వాళ్ళు ఒక చార్టెడ్ అకౌంటెంట్లే, డాక్టర్లే కానవసరం లేదు. లాయర్లు, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ ఇలా ఒకరేమిటి, ఒక రంగం ఏంటి, కనిపిస్తున్న ప్రతి రంగం కలుషితమైపోవడం ఒక దౌర్భాగ్యం, మన దురదృష్టం కూడా. చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదు. వాటిని ఆచరించే మనస్తత్వం ఉన్న మనుషులు ముఖ్యమే. ఒకవేళ వాటిని ఉల్లంఘించినా వాళ్ల మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కూడా తాము తొడుక్కున్న కాకీ బట్టల కనీసపు నీతి నియమాల్ని కూడా పాటించలేకపోతున్నారు.